స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఆల్ బీస్ ఆర్ జిఎస్ ఇచ్చారు, సమ్ జీస్ ఆర్ ఎస్ అని ఇచ్చారు, సమ్ ఎస్ ఆర్ ఏ అని ఇచ్చారు. దీనికి మనకి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చేసుకుంటే ఆల్ బీస్ ఆర్ జీస్ అన్నారంట. అంటే బీలు అన్నీ కూడాను మనకి జీలు అని చెప్పాడు ఫస్ట్ దీనిలో చూసుకుంటే కదా. నెక్స్ట్ చూసుకుంటే సమ్ జీస్ ఆర్ ఎస్ అన్నారు. కొన్ని జీలు అనేవి ఎస్ అని చెప్పారు. కొన్ని అన్నాడు కాబట్టి సగమే వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ సమ్ ఎస్ ఆర్ ఎస్ అన్నారు. కొన్ని ఎస్లు అనేవి ఏ అని చెప్పారు. ఓకే. ఈ విధంగా తను ఇచ్చిన స్టేట్మెంట్ని డయాగ్రమాటిక్గా ఇలా చూపిస్తాం. నెక్స్ట్ కన్క్లూజన్స్ ఏమి ఇచ్చాడు చూస్తే ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు, ఆల్ బీస్ ఆర్ ఎస్ అన్నాడు. ఆల్ బీస్ అన్నీ కూడా ఎస్లు అన్నాడు. కొన్ని అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ అన్నీ అయ్యే ఛాన్సెస్ లేదు. కాబట్టి ఫస్ట్ మనకి కన్క్లూజన్ అనేది రాంగ్. ఓకే. నెక్స్ట్ కన్క్లూజన్ చూసుకుంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నాడు. కొన్ని ఏలు అనేవంట బీలంట. అసలు ఏ ఛాన్స్ ఉంది కానీ బి ఏ ఛాన్స్ లేదు. కాబట్టి ఇచ్చిన రెండో స్టేట్మెంట్ అది కన్క్లూజన్ కూడా రాంగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ చూసుకుంటే ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అన్నాడు. కాదు. ఓకే. నైదర్ కన్క్లూజన్ 1 నాట్ బి అదే 2 ఫాలోస్ అన్నాడు. రెండు కూడా కాదు అంటున్నాడు. కాబట్టి కరెక్టే కదా, రెండు కూడా ఫాలో అవ్వట్లేదు ఈ స్టేట్మెంట్కి కన్క్లూజన్కి. కాబట్టి సెకండ్ ఆన్సర్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనది సేమ్ లాజిక్ ఫాలో అవ్వండి. ఇవి ఉన్నాయి కదా, ఈ లాజిక్ ప్రకారంగా ఈ 4 ఆప్షన్లో ఏది ఫాలో అవుతుందని మనకి అడగడం జరిగింది. అయితే ఫస్ట్ దీనికి ఏ లాజిక్ ఉందో మనం తెలుసుకుంటేనే మనం ఆన్సర్ చేయగలం. ఓకే. ఇక్కడ చూడండి, దీనికంటే ఇక్కడ నుంచి ఎంకి పికి ఎన్ని లెటర్స్ వచ్చాయి, 3 లెటర్స్ కదా, అంటే +3. ఇక్కడ చూడండి, ఈ ఎల్ నుంచి ఈ ఓకి ఎన్ని లెటర్స్ అయినాయి, మైనస్ అయినాయి, ఇక్కడ -3 వచ్చింది. నెక్స్ట్ ఎన్ నుంచి పీకి చూసుకుంటే ఇక్కడ కూడా +3 వచ్చింది. అంటే +3 -3 +3 ఈ ఆర్డర్ ఫాలో అయ్యింది. సేమ్ ఇది కూడా అలాగే వచ్చింది. ఈ 4 ఆప్షన్స్లో ఏది రకంగా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఎల్కి ఓ వచ్చింది, దీనికి LMNO +3 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ -3 రావాలి, పి ఇక్కడ -3 వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఈ రెండింటికి రిలేషన్ చూసుకుంటే GHIJ రావాలి, కే వచ్చింది. కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే. అయితే ఇందులో ఏది ఫాలో అవుతుంది చూడండి. టీ తర్వాత టీకి W రావాలంటే ఎన్ని లెటర్స్ వచ్చింది, 3 వచ్చింది, +3. ఓకే. నెక్స్ట్ ఏ నుంచి వై ఇది -3 కదా. నెక్స్ట్ పి నుంచి ఎస్కి కూడాను +3, PQRS +3. అంటే ఇక్కడ ఇచ్చిన లాజిక్ అనేది సెకండ్ ఆప్షన్ లాజిక్కి ఈక్వల్ అయింది. కాబట్టి ఆన్సర్ అనేది మనకి 2 అనేది అవుతుంది. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ నుంచి మనకి ప్రాబ్లం ఇవ్వడం జరిగిందండి. పంచ్ని తను OWMEGగా డీకోడ్ చేశారు. SHAWLని RJZYK కింద డీకోడ్ చేశారు. అయితే కర్మని ఏ విధంగా డీకోడ్ చేశారని ఇచ్చాడు కోడింగ్ డీకోడ్ నుంచి. అయితే మరి ఇక్కడ చూడండి, ఏ లెటర్కి ఆ లెటర్ ఇచ్చేసాడా లేదని ఫస్ట్ మీరు గమనించండి. ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ చూసుకున్నట్లయితే PO అంటే ఇక్కడ -1 వచ్చింది. ఇక్కడ U నుంచి W కంటే +2, ఇక్కడ -1 +2 -1. ఓకే. ఈ విధంగా ప్యాటర్న్ ఫాలో అయ్యింది. సేమ్ ఇది కూడా అంతే, -1 +1 -1 +1 -1. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా రకంగా ఫాలో అవ్వాలి. -1 అంటే మనకి కేకి ముందర ఏ లెటర్ ఉంటుంది, మనకి జే ఉంటుంది. ఓకే. జే ఉంటుంది. జేతో మనకు ఆప్షన్స్ ఏవి స్టార్ట్ అయ్యాయి అది మనం చూసుకుంటే ఇది వచ్చింది, ఇది కేతో స్టార్ట్ అయింది. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేసేయవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ప్లస్ ఇక్కడ -1 వచ్చిన తర్వాత ఏం చేశారు, +2 చేయాలి. ఏకి +2 అంటే రెండో లెటర్ ఏదవుతుంది, ఏసి.
జేసీతో స్టార్ట్ అయ్యే లెటర్స్ ఏంది థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఆన్సర్ చేసేయవచ్చు. ఓకే, రిమైనింగ్ మీరు కూడా చెక్ చేసేసుకోండి. ఓకే, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ఆఫ్ దిస్ నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అని ఇచ్చాడండి. మనకి ఇక్కడ 2 ఇచ్చాడు. నెక్స్ట్ ఈ 4 ఆప్షన్స్లో ఏది సేమ్ ప్యాత్ వేని ఫాలో అవుతుందని మనకు కనుక్కోవడం జరిగింది. ఫస్ట్ ఇవి ఏ రకంగా వచ్చే చూద్దాం మనం. ఇది వస్తే మనకి ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, చూద్దాం. 12 9లో మనం ఈ రకంగా చూద్దాం. 12 9 ఎంత మనకి 108. 108కి 4 8 చేస్తే ఎంత వచ్చింది 112 వచ్చింది. ఇది కూడా అది ఫాలో అవుతుందో లేదో చూద్దాం. 6 × 4. ఓకే, 6 × 4 ఎంత మనకి 24 + 4 ఎంత వచ్చింది 28. అంటే ఈ ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ని మల్టిప్లికేషన్ చేసి దానికి 4 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని కూడా అదే రకంగా ఫాలో అండి. 12 ఎంత మనకి 144 + 4 చేస్తే 148 రావాలి. కానీ 149 వచ్చింది కాదు. ఇక్కడ 11 × 9 చేస్తే ఎంత 99 ప్లస్ 4 చేస్తే ఎంత రావాలి మనకి 103 రావాలి. కానీ ఇక్కడ మనకి 99 వచ్చింది. ఇది కూడా కాదు. 13 4 ఎంత మనకి 52. 52 + 4 చేస్తే ఎంత 56 రావాలి. కానీ 55 వచ్చింది. ఇది కూడా కాదు. ఆటోమేటిక్గా ఆన్సర్ ఇదే మనకు అవుతుంది. 8 5 0 ఎంత 90 వచ్చింది. ప్లస్ 4 యాడ్ చేస్తే 94. కాబట్టి ఆన్సర్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ ఒక నెంబర్ ఇస్తాడు. నెంబర్ ఇచ్చి దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయమండు, లెఫ్ట్ టు రైట్. ఓకే, ఫస్ట్ ఈ నెంబర్ మీరు ఇలా రాసుకోండి. 6352 897 ఇచ్చింది. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, చిన్న నుంచి పెద్దది రాయమన్నాడు. చిన్న నుంచి పెద్దగా రాయండి. చిన్నది ఏది ఇందులో ఫస్ట్ నెంబర్ 2 3 5 6 7 8 9. ఇది ఇక్కడ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ రాసిన తర్వాత మనకి అన్చేంజ్ అవ్వనివి ఏంటి అనేసి మనకి ఇచ్చాడు. ఒరిజినల్ నెంబర్ ఇదే కదా, మనకి ఒరిజినల్ నెంబర్ ఇది. తర్వాత అసెండింగ్ ఆర్డర్ రాసాము. అసెండింగ్ ఆర్డర్ రాసిన తర్వాత ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే ఏ ప్లేస్లు అనేవి మనకి చేంజ్ అవ్వలేదు అనేసి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ ఏ ప్లేస్లు ఈ ప్లేస్ ఒకటి చేంజ్ అవ్వలేదు చూడండి, 3కి 3 ఎలా ఉండిపోయింది. మిగతావి ఇక్కడ నెక్స్ట్ 5 కూడా మనకి చేంజ్ అవ్వలేదండి దాని ప్లేసు. మిగతావన్నీ కూడాను చేంజ్ అనేది అయిపోవడం జరిగింది. అయితే ఆ రకంగా ఎన్ని చేంజ్ అవ్వలేదు అనేసి మనకు క్వశ్చన్స్ ఇచ్చారండి. ఎన్ని చేంజ్ అవ్వలేదు, ఇక్కడ 1 2. ఆన్సర్ సెకండ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మిస్సింగ్ సిరీస్ నుంచి మనకి ఇచ్చారండి. 25 LN 26 OQ 29 RT 41 XZ ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అనేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 25కి నెంబర్ ఫస్ట్ చూసుకుంటే 26 వచ్చింది ఎంత +1 యాడ్ చేసాం. 26 నుంచి 29 వచ్చింది ఎంత ప్లస్ యాడ్ చేసాం. అంటే ఇక్కడ చూడండి ఇది ప్రైమ్ నెంబర్స్ 1 3. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది మనకు అవుతుంది 5 అవుతుంది. అంటే 29కి 5 కలిపితే ఎంత మనకి 34 వస్తుంది. 34తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఏవి ఉన్నాయి 4 3 ఉంది. కాబట్టి ఫస్ట్ సెకండ్ని ఎలిమినేట్ చేసేయవచ్చు. అయితే VW UW అనేది మనకి ఇప్పుడు చిన్న డౌట్. ఓకే, ఇక్కడ చూడండి LN ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ OQ ఉంది. M మిస్సింగ్, P మిస్సింగ్, S మిస్సింగ్. అంటే నెంబర్ విడిచి నెంబరు లేదా లెటర్ విడిచి లెటర్ రావడం అనేది జరిగింది. ఆ రకంగా ఏమున్నాయి చూసుకుందాం. ఇందులో VW పక్కన వచ్చాయి కాదు. కాబట్టి ఇది ఎలిమినేట్ చేయవచ్చు. ఆటోమేటిక్గా 4th అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే మనకి ఎనాలజీ అండి. 25 49 కింద రాశారు. 42 36 ఇచ్చారు. 74 ఏ విధంగా రాస్తారని మనకి ఇచ్చారండి. అసలు ఇక్కడ 25 49 ఎలాగ వచ్చిందంటే 25ని 2 + 5 చేస్తే ఎంత 7 వచ్చిన 7ని స్క్వేర్ చేస్తే మనకి 49 అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 42ని 4 + 2 రాస్తే ఎంత 6. 6ని స్క్వేర్ చేస్తే ఎంత మనకి 36 వచ్చింది. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ 74ని 7 + 4 రాస్తే మనకి ఎంత 11 వస్తుంది. 11 స్క్వేర్ ఎంత 121 అనేది రావడం జరిగింది. కాబట్టి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే,
గ్రూప్ డిలో చాలా రిపీటెడ్గా అవుతుంటాయండి ఇటువంటి రకం క్వశ్చన్స్. చూడండి మనకి ఈ రకంగా ఒక సిరీస్ ఇస్తాడు, అందులో క్వశ్చన్స్ ఇస్తాడు. హౌ మెనీ సచ్ వొవెల్స్ ఆర్ దిన్స్ సిరీస్, ఇందులో వొవెల్స్ ఎన్ని ఉన్నాయి, అది కూడా ఈ రకంగా ఇమీడియట్లీ ప్రొసీడెడ్ బై కాన్సోనెంట్ అండ్ ఆల్సో ఫాలోడ్ బై కాన్సోనెంట్. అంటే ఒక వొవెల్ ఉండాలి, వొవెల్కి ముందులో ఒక కాన్సోనెంట్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం వొవెల్ వెంటనే మళ్ళీ కాన్సోనెంట్ అంటే రిపీటెడ్గా రావాలి. ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. మనకి వొవెల్స్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. ఏఈ ఐఓయును ఇవి వొవెల్స్, రిమైనింగ్ అన్నీ కూడాను కాన్సోనెంట్స్. ఓకే, ఇందులో చూసుకున్నట్లయితే వొవెల్కి ముందుల తర్వాత మనకి కాన్సోనెంట్ రావాలి. వొవెల్ ఏది ఇందులో చూడండి. ఫస్ట్ వొవెల్ విషయానికి వస్తే ఇక్కడ ఏ వొవెల్ ఉంది, ఇక్కడ చూడండి ఇది వొవెల్, ఇది కాన్సోనెంట్, ఇది కాన్సోనెంట్. ఓకే, నెక్స్ట్ ఇది వొవెల్, ఇది అయ్యే ఛాన్స్ లేదు. ఇది వొవెల్, ఇది వొవెల్ అవుతుంది, ఇది కాన్సోనెంట్, ఇది కాన్సోనెంట్. నెక్స్ట్ వొవెల్, ఇక్కడ చూడండి ఇది వొవెల్, ఇది కాన్సోనెంట్, ఇది కూడా కాన్సోనెంట్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే వొవెల్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. వొవెల్ ఎక్కడ ఉంది, ఇది వొవెల్, ఇది కాన్సోనెంట్, ఇది కాన్సోనెంట్. ఇంకెక్కడైనా ఉన్నాయా? మరి ఎక్కడ లేవంటే ఎన్ని వచ్చాయి? 1 2 3 4 అనేవి రావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.